మీ ప్రొఫెషన్‌లో ఎక్కువగా సాటిస్ఫై చేసిన విషయం ఏంటి? సర్జరీస్ ఉంటాయి. ఇది అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్. మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. ఓకే. జాస్ బాగా ముందుకుంటే, లేకపోతే ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా ముందుకుండేసేసి అట్లా ఉంటే, చేసిన తర్వాత లిటరల్లీ వాళ్ళు ఆధార్ కార్డ్‌లో కూడా మళ్ళీ మార్పు చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే ఫేస్ మారిపోయింది కాబట్టి వాళ్ళని గుర్తుపట్టదు. గుర్తుపట్టకుండా అయిపోయింది కాబట్టి మళ్ళా దానికి అప్లై చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అంటే అంత చేంజ్ వస్తుంది అన్నట్టు ఫేస్లో అన్నట్టు. ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను. మామూలుగా మనం అనుకుంటాం మార్నింగ్ 2 minutes, ఈవినింగ్ 2 minutes బ్రష్ చేసుకుంటే పనులు క్లీన్ అయిపోతాయి. కాదు, అన్నం ప్రాపర్గా నములుతుంటే కూడా పనులు క్లీన్ అవుతాయి. తిన్నప్పుడు 32 టైమ్స్ చూ చేయాలి నమలాలంటారు. సో అప్పుడు మనకి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కంప్లీట్గా. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్లీ నిజం. 32 టైమ్స్ కాకపోయినా కనీసం 12 times అయినా నమ్ములు చూడు, ఒకసారి నెక్స్ట్ టైం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాను అని చెప్పేసి అన్నట్టు. వీ డోంట్ టెన్ టు డూ ఇట్ సో మచ్, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ చ్యూన్. ఓకే. సో కొందరు ఏంటి అంటే ఇక్కడ పళ్ళు శుభ్రం అయితే లేదంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది అనే వాళ్ళు అంతే. అది రోజు సమరం అంతే అన్నట్టు. రియలీ డాక్టర్స్ సంపాదించడం అనేది ఒక తప్పుగా భావిస్తారు సొసైటీలో. ఇప్పుడు వాల్వో XC90 కార్ వెళ్తుంది, వెనక ప్లస్ సింబల్ కనిపించింది, నీకు ఇమ్మీడియట్గా మైండ్లో ఏమొస్తుంది చెప్పు? కార్పొరేట్ డాక్టర్ ఉన్నారు సార్ ఉండాలి. మరి అదే వాల్వో XC90 వెనకాల ఒక ఏదైనా పొలిటికల్ సింబల్ ఉంటుంది, అప్పుడేం అబ్బాయి ఎమ్మెల్యేను, ఎంపీను, కార్పొరేటర్ అనుకుంటాం, అవునా? కానీ డాక్టర్కి ఉంటే మాత్రం బాగా పేషెంట్ ఫిట్ చేస్తున్నాడు అనుకుంటావా? అనుకోవా? పర్సనల్గా నేనైతే అనుకోను. పేస్ట్లో అసలు డెంటిస్ట్ రికమెండే చేయను. బట్ ఎందుకు ఇండియాలో ఎన్నిగానే పేస్ట్లు దట్టు అన్ని కంపెనీస్ కూడా మంచి గ్రోత్లో ఉన్నాయి అంటే ఇట్స్ అగైన్ మార్కెటింగ్ థింగ్ కదా. ఇట్ ఈస్ లైక్ ఇండియాలో డైరెక్ట్గా ప్రమోట్ చేయడానికి ఇప్పుడు కొన్ని. అండ్ ఐ పర్సనలీ ఐ డు నాట్ ప్రమోట్ ఎనీ పేస్ట్ ఆల్సో. పేషెంట్ నన్ను అడుగుతారు ఏ బ్రష్ వాడాలని, ఏ పేస్ట్ వాడాలని అంటారు. నేను అంటాను ఏ సబ్బు వాడితే తెల్లగవుతామంటారు. అండ్ మనకున్న ఇద్దరు కింగ్స్ వల్ల మనం ఆల్వేస్ సఫర్ అవుతుంటాం. ఆరోగ్యం పరంగా మనం కంప్లీట్గా సఫర్ అవుతుంటాం. ఆ ఇద్దరు కింగ్స్ వల్ల మనకి టీత్కి ఎలాంటి హాని జరగదు. స్మోకింగ్ అంటే జనరల్గా మిస్కన్సెప్షన్ ఏముందంటే పేషెంట్స్కి ఒక పంచి చికిత్స కోసం వెళ్తే ఇంకో 4 ట్రీట్మెంట్లు అవసరం అని చెప్పేసి రూట్ కెనాల్ అని అదని ఇదని చెప్పేసి 1 లక్ష రూపాయలు 2 లక్షల బిల్లు చెప్తారు. ఆ బిల్లు కట్టలేను, నాకు వద్దు, ఇదే చేయండి అన్నప్పుడు నా దగ్గర EMI కూడా ఉంది అని చెప్పేసి మళ్ళీ పిక్ చేస్తారు, అప్సెల్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చేస్తారేమో, చేసేవాళ్ళు చేస్తారేమో. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు,